టీసీసీ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ప్రోగ్రాంలో ఇప్పుడు మన ముందు శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లేకపోతే ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్కి వాళ్ళు ఇచ్చే వాల్యూ ఏంటి, అలాగే వాళ్ళకి తెలిసిన నేర్చుకున్న ఫ్రెండ్స్తో ఎలా ఉండాలనేది నేర్చుకున్నది ఇప్పుడు దాకా వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఎలా ఉపయోగపడింది, వాళ్ళు ఎలాగ పక్కన ఫ్రెండ్స్కి ఎలా మార్గదర్శకంగా ఉన్నారు, ఇలా రకరకాల మనం క్వశ్చన్లు అడిగి వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. మరి మన ముందు ఇప్పుడు ఉన్న ఈ స్టూడెంట్స్ని అడిగి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా తెలుసుకుందాం. మీ పేరు? సుప్రియ. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, మరి ఎలాగ ఫ్రెండ్షిప్ డే అనేది ఇంతకుముందు ఎప్పుడన్నా సెలబ్రేషన్ చేసుకున్నావా? ఎలా అనిపించింది ఫ్రెండ్షిప్ డే గురించి చెప్పు. చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ ఫ్రెండ్షిప్ డే చేసుకుంటాము. స్కూల్ మేట్స్తో ఇక్కడ కాలేజ్కి వచ్చాక అందరితో చేసుకుంటాము. చాలా ఇష్టం. ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. లీలా, బాల, మౌనిక. ఓకే, ఇక్కడ ఉన్నారా అలా? ఎవరెవరు ఏరియాలో? లీలా, బాల, మౌనిక. ఓకే, వెరీ గుడ్. ఎలా మీకు ఇప్పుడు డిగ్రీ అయిపోతుంది కదా, ఎలాగా మీ జర్నీలో ఫ్రెండ్షిప్ మీకు ఎలాగా ఉపయోగపడింది, మీకు వాళ్ళు ఎటువంటి సలహాలు ఇచ్చారు, ఏంటి అలా ఎలా అనిపించింది? అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యారు వీళ్ళు నాకు ఫ్రెండ్స్. ఏ మిస్టేక్ చేసినా చెప్తారు నాకు ముందు రైట్గా ఉండాలని. ప్రతి బర్త్డేకి చాలా సెలబ్రేట్ చేసుకుంటాం సర్ప్రైజ్గా. వీకెండ్స్లో కానీ చాలా ఎంజాయ్ చేసాం కాలేజ్ లైఫ్లో. ఓకే, వెరీ గుడ్. లీలా, బాల, మౌనిక ముందుకు రావాలి. ఓకే, చెప్పు. నీ పేరు లీలా, అలా లీక్ అయిపోయింది. చెప్పు, ఏంటి మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ అంటే కేర్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. ఒకరి మీద ఒకళ్ళు నమ్మకం ఉంటే ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ విడిపోదు. బాండింగ్ అనేది ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మధ్య. ఇన్కేస్ ఎప్పుడైనా తప్పులు చేసినా కరెక్ట్ చేసే వాళ్ళు ఉంటేనే ఫ్రెండ్స్. అందరు క్లాస్. ఓకే, మరి ఈ ఫ్రెండ్షిప్ ఇలాగ మీరు మీరు ఫర్దర్గా పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ విడిపోయే పరిస్థితి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం బాధగానే అనిపిస్తుంది. ఇంకా మ్యాక్సిమం ఒక 2 days అనుకుంటా కలిసి ఉండేది. అయ్యో, ఓకే. ఇంకా జాబ్స్ అనేసరికి ఎవరికాళ్ళు డిఫరెంట్ వేస్లో ఉంటాము. ఒకరికి సంబంధం కూడా ఉండదు. ఎప్పుడైనా ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి గట్టి ఇంకా కలవడం అందరం కలిసి. పాపం చాలా ఎమోషనల్ అవుతున్నారు ఫ్రెండ్స్. మరి ఫైనల్ ఇయర్ అలాగే వీళ్ళు నెక్స్ట్ మంచి ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నారు అన్నమాట. నీ పేరు? దీపిక. చెప్పు. నా బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చి ప్రవళిక, పావని, భవాని. 3 members. ముగ్గురు బెస్టీసే. ఓకే. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్షిప్ డే. ఎలా అనిపిస్తుంది మీ ఫ్రెండ్షిప్ జర్నీ? బాగుంది. వీళ్ళకు నాకు కూడా అన్ఎక్స్పెక్టెడ్. వీళ్ళు స్టార్టింగ్ నా ఫస్ట్ ఫ్రెండ్ అయితే పావనియే. ఓకే. తర్వాత కనెక్ట్ అయింది ప్రవళిక. అందరూ మంచిగా ఉంటారు. ఎప్పుడు నాకు కొట్టుకోవడానికి ఎక్కువ కొట్టుకోవడమే ఉంటుంది. ఓకే, కొట్టుకునే ఫ్రెండ్స్ అంట వీళ్ళు. ఓకే, వెరీ గుడ్. ఓకే, మీ ఫ్రెండ్స్, మీ చిన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తున్నారా? ఎవరో పేర్లు చెప్పు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వచ్చేసి శిరీష అని ఒక అమ్మాయి ఉండేది. ఏ క్లాస్లో? నర్సరీ నుంచి సేమ్. సో 10th వరకు కలిసే చదువుకున్నాం. తర్వాత ఇంటర్కి మేము షిఫ్ట్ అయిపోయాం. బట్ ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటాం, మాట్లాడుకుంటాం. ఓకే, ఇప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంతా ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇంకా టచ్లో ఉంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చదువుతుంటాను? ఇప్పుడు దానికి మ్యారేజ్ అయిపోయింది. ఓకే, మిస్ అవుతున్నావు బాగా? చాలా. ఓకే, వెరీ గుడ్. నీ పేరేంటన్నా? ప్రవళిక. ఓకే. సాయి దానేశ్వరి. సాయి రాణి. ఓకే, మీ ఫ్రెండ్స్ గురించి చెప్పు. నాగలక్ష్మి అని కీర్తి, ఇంకొక అమ్మాయి నేను పక్కన రమ్మనాలనే. నాగలక్ష్మి, కీర్తి పక్కన నుంచి ఉండరా? ఓకే, వెరీ. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? ఒకటే స్కూల్. ఏ క్లాస్ నుంచి ఫ్రెండ్స్? నర్సరీ నుంచి ఫ్రెండ్స్. అబ్బో, ఏ స్కూల్లో చదువుకున్నారు? మా ఊర్లోనే. మమత. ఏ ఊరు? దండగారి నుంచి. ఓకే, మరి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా ఒకటే కాలేజీ నుంచి అలా వస్తున్నారు. ఏంటి రీజన్ ఏంటి దీనికి? అంటే మీ పేరెంట్స్ కూడా అలాగే జాయిన్ చేశారు? ఒకటే ఊరు సార్ మా ముగ్గురిది కూడా. ఆ స్కూల్లో కాలేజ్ ఇంటర్ ఎక్కడ చదివారు? ఇంటర్ నేను ఒక్కదానే, ఆదిత్య వాళ్ళు చైతన్య కాలేజ్. అక్కడ డివైడ్ అయ్యారు కానీ మళ్ళీ డిగ్రీలో కలిసి. ఎలా అనిపించింది మిస్ అయినప్పుడు? ఎలా అనిపించింది?
ఇప్పుడైతే చాలా సాడ్గా ఉంది సార్. వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు నాకు డిగ్రీలో. మరి ఇప్పుడు డిగ్రీలో మళ్ళీ ఇప్పుడు అందరూ ఇంకా ఫైనల్ ఇయర్ కాబట్టి మళ్ళీ మిస్ అవుతారు. ఓకే, నీ పేరు? కీర్తి సార్. కీర్తి. ఓకే, దండగారు అందరం. ఓకే. నాగలక్ష్మి సార్. నాగలక్ష్మి, చెప్పండి ఎలా మిస్ అవుతున్నారు ఏంటి? చాలా మిస్ అవుతున్నాం సార్. చెప్పలేరు, ఎమోషనల్ అవుతున్నారు పాపం, బాగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అంట నర్సరీ ఎల్కేజీ నుంచి కూడా మొత్తం చదువుకుని ఇప్పుడు దాకా డిగ్రీ దాకా చదువుకున్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. మరి అటువంటి ఫ్రెండ్స్ మరి ఇలాగా ఫైనల్ ఇయర్ అయిన తర్వాత బయటకు వెళ్ళడం అనేది సహజం. కాకపోతే ఈ ఫ్రెండ్షిప్ని వాళ్ళ లైఫ్ లాంగ్ ఎలాగా కంటిన్యూ చేసుకుని ఎలా నిలబెట్టుకుంటారు అనేది వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు ఉండే పద్ధతుల మీద అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, మనతో పాటు మరి వాసవి కాలేజీలో ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నందు. నందు. ఓకే, నీ పేరు? చంద్రిక. ఓకే, చెప్పండి ఏంటి ఫ్రెండ్షిప్ డే చేసుకుంటారా బాగా సెలబ్రేషన్? ఈ సండే చేసుకుంటాం. చేసుకుంటారు. ఓకే, ఏంటి చెప్పండి ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? భాష లేనిది బంధం ఉన్నది, సృష్టిలో అతి మధురమైనది జీవితం. భాష లేనిది బంధం ఉన్నది, సృష్టిలో అతి మధురమైనది జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే. తన కష్టంతో నిన్ను ఆపదలో పెట్టేవాడు కాదు స్నేహితుడు అంటే. తన కష్టాన్ని నీ దగ్గర దాచి నీ కష్టాన్ని తెలుసుకుని ఇష్టంగా పాలు పంచుకునేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహం అంటే భుజం మీద చేయి వేసి నడవడమే కాదు, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనకే నేనున్నా అని భుజం తట్టి చెప్పేవాడే స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. ప్రాణానికి ప్రాణమై ఉండి ప్రాణం తీసే ప్రేమ కన్నా మన కోసం ప్రాణమిచ్చే స్నేహబంధం ఎంతో మిన్న. అర్థమైంది అందరికీ? అది ఫ్రెండ్షిప్ అంటే. ఓకే, వెరీ గుడ్. వీళ్ళకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తే ఎంత రాశారు, చాలా ఇంటెలిజెన్స్. నువ్వు చెప్పరా? కోసం ఏదన్నా అదే ఫ్రెండ్స్ కోసం ఏదన్నా చేసా. మీ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎప్పటి నుంచి మీ ఫ్రెండ్స్? ఈ ఇంటర్ స్టార్ట్ అయిన కానీ స్టార్ట్ అయిన నుంచి. ఎలాగా మీకు మీరు ఎలాగా మ్యాచ్ అయింది? మీకు మాట ఎలాగా ఎప్పుడన్నా గొడవలు పడ్డారా? గొడవలు అయినాయి. అయినా సరే అలా ఫ్రెండ్షిప్. వెరీ గుడ్, వెరీ గుడ్. రమ్య. రమ్య, చెప్పు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ అంటే ఏ ఎమోషన్ అయినా సరే కలిసి పంచుకునేదే ఫ్రెండ్షిప్ సార్. ప్రతి విషయంలో కూడా కలిసి ఉంటారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. Friendship is the one of the greatest bond anyone can ever wish for. Lucky are those who have friends they can trust. Friendship are the most important part of our life. Friends are probably the only one people who will understand the depth of our silence than our words. Certain feelings and emotions that you can't share with your family can be shared with your friends. Friends are the gifts of God who support whenever we tend to fall in our lives. A true friend is always ready for sacrifice for the sake of the happiness of his friends. A friend is one soul abiding in two bodies. Because of you, I laughed a little harder, cry a little less, and smile a lot more. If you have two friends in your lifetime, you are lucky. If you have one good friend in your lifetime, you are more than lucky. ఎవరు రాశారు ఇదంతా? అబ్బో, ఇంగ్లీషు చాలా ఒక పేజ్ అంతా ఫుల్గా రాశారు. వీళ్ళకి ఇచ్చింది ఒక దగ్గర 10 నిమిషాల కిందటే వీళ్ళని కలిసి మాట్లాడింది. చాలా ఇంటెలిజెన్స్ అన్నమాట. చాలా బాగా చదువుతారు ఇద్దరు. ఎవరు బాగా చదువుతారు? ఇద్దరం భాష. నీ పేరేంటి? శిరీష. ఇలా రారా, వాళ్ళ దగ్గర రానివ్వట్లేదు. మీ ఫ్రెండ్ లాక్కొస్తున్నావా? కీర్తి. బెస్ట్ ఫ్రెండ్సా? ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఫస్ట్ ఇయర్ నుంచి. అంతకుముందు నీకు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరన్నా గుర్తున్నారా? శ్రావణి, అమ్ములు. ఏ స్కూల్లో? ఏ ఊరు? బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాధవరం. మీది ఎవరు? గుడుమే. మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరున్నారు? యామిని, కుస్మ ఉన్నారా? ఓకే, ఏ స్కూలు? ఆదిత్య. చదివాను. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు ఇలాగా ఫ్రెండ్షిప్? టూ బాడీస్ వన్ సోల్. ఓకే, వెరీ గుడ్. మరి ఇలాగా ఎప్పుడు ఇలాగే ఉంటారా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్.
మరి ఇప్పుడు అలాగే ఇంటర్లో సీనియర్స్ ఈసీ దగ్గర ఉన్నాం మనం, వాళ్ళని కూడా ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అడుగుదాం. నీ పేరేంటమ్మా? సత్యనారాయణ. సత్యనారాయణ. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పు. ధనుష్. ధనుష్ ఎక్కడున్నాడా? ఎక్కడ ధనుష్? ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్? అందరు సార్. అందరూనా? మీ మనోడు బెస్ట్ ఫ్రెండ్ నువ్వంట? ఇడికి నేను సార్, నాకు అందరు సార్. నీకు అందరూ బెస్ట్ ఫ్రెండ్సా? ఓకే, వెరీ గుడ్. ఏది ఎలాగ అనిపిస్తుంది మీ ఫ్రెండ్షిప్? బాగానే ఉంది సార్. ఓకే, బాగానే. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఫస్ట్ ఇయర్ నుంచి సార్. ఫస్ట్ ఇయర్ నుంచి. అలాగే అన్నిట్లో హెల్ప్ చేస్తారా? చదువులోను ఏ రకంగా చేస్తారు సార్, అందరు చేస్తారు సార్. భువన్ శేఖర్ భువన్ సాయి. ఎవరు? కృష్ణేపాలెం. ఓకే. ఎలా మీ బెస్ట్ ఫ్రెండ్స్? లాస్ట్ బెంచ్ మీరంతా అల్లరి చేస్తారా బాగా? అందరూ ఫ్రెండ్సేనా? నలుగురు ఫ్రెండ్స్. ఎవరు వాళ్ళ పేర్లు చెప్పు. వర్మ. ఓకే. మరి ఎవరైనా ఎలాగా మీకు లాస్ట్ బెంచ్లో ఎందుకు వచ్చారు మీరు? మొత్తం ఫ్రంట్ ఖాళీగా ఉందిగా. ఈ ప్రసాద్ గడి నీ పేరు? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. ఓకే. మీ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పు. హారిక. ఓకే. ఎలాగా మీ ఫ్రెండ్షిప్ గురించి? ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి? ఎలాగ అనిపిస్తుంది చెప్పు. ఫ్రెండ్షిప్ అంటే చాలా గ్రేట్ సార్. ఓకే. మమ్మీ డాడీ టీచర్స్ తర్వాత ఫ్రెండ్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, వెరీ గుడ్. అవునే. పేరు పావని. ఓకే. నీ ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ అంటే ఏంటి చెప్పు. ప్రతి రిలేషన్కి ఒక స్పెషల్ డే అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్కి అంటూ రోజు స్పెషలే, కానీ ఆ రోజు మాకంటూ ఒకటి రోజు. చిన్నప్పుడైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అవన్నీ కట్టుకుని, ఇప్పుడు అలాంటివి ఏం లేవు. ఏ పెద్దలు అయిపోయారా? ఇంటరే కదా అంటున్నారు. కాకపోతే 8th 10thలో ఉన్నప్పుడైతే బ్యాండ్స్ రోజు అప్పుడు ఫ్రెండ్స్ ఎవరన్నా గుర్తున్నారా? టచ్లో ఉన్నారు. అప్పుడు మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరు ఏంటి? ఎంతమంది ఉన్నారు? ఒక 20 మంది వరకు ఉంటాం. ఓకే. కలుస్తారా వాళ్ళు? సంవత్సరానికి ఒక రోజే కాబట్టి ఆ రోజు మాత్రం పొద్దున్నే లేసి మామూలుగా విష్ చేసుకొని అందరం ఒక చోట రెస్టారెంట్కి ఎక్కడికైనా గ్యాదర్ అయ్యి ఏమన్నా మంచి పనులు ఆ రోజు కొంచెం అల్లరి పనులు చేసి ఆడుకొని సాయంత్రం వరకు ఉండి ఒక మెమొరబుల్ డేగా ఉండి వచ్చేస్తాం. ఓకే, వెరీ గుడ్. వన్ మోర్. సందర్భంగా మనం ఇప్పుడు ప్రగతి జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాం. మరి ఈ కాలేజీలో పిల్లలు మన ఫ్రెండ్షిప్ డే గురించి, అంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, అలాగా వాళ్ళ ఏమనుకుంటున్నారు ఫ్రెండ్షిప్ అంటే అడిగి తెలుసుకుందాం. పేరు? నిఖిత. మీ పేరు? అనూష. ప్రవళిక. మహి. అంతేనా? మహియేనా? ప్రసన్న. హరిత. పీయూష సార్. ఉషా. రేష్మి సార్. తేజస్విని. అనూహ్య. దీవెన. యోగ్యత. భలే ఉన్నారు ఆ పేర్లు. అనూహ్య, యోగ్యత చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ పేర్లు. సిఈసి అంట. బెస్ట్ ఫ్రెండ్? యోగ్యత, కావ్య, తేజస్వి. ఓకే. ఎలాగా మీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్స్. మరి డిగ్రీలో ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ జాయిన్ అవుతున్నారు? ఇక్కడ అయిపోతున్నారు బీకాం? తెలియదు సార్. ఇంకా ఏం తెలియదు. ఓకే. ఎలా చదువుతారు మీరు? బాగానే చదువుతాం. సరే. మరి మీకు మీ ఫ్రెండ్షిప్లో ఎలాగా ఏమి నచ్చినాయి మీ బెస్ట్ ఫ్రెండ్స్లో క్వాలిటీస్? హెల్పింగ్, కేరింగ్ ఇవన్నీ బాగా నచ్చాయి సార్. ఓకే. ఉన్నారా వాళ్ళు ఇక్కడ? ఏరి మరి దగ్గర రండి రా. కాదంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు. అవునా కాదా? వెరీ గుడ్. చూసా ఫ్రెండ్స్ కోసం ఎంత త్యాగం చేస్తుందా? చెప్పారు. తేజస్విని. చెప్పు, ఎలాగ మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పు. కొంచెం ఇరిటేట్ చేసిన మంచి అన్నీ హెల్ప్ చేస్తుంది సార్. అన్నీ హ్యాపీనెస్ ఫ్రెండ్ అంటే. ఓకే, వెరీ గుడ్. చూసా మంచి క్వాలిటీ. ఇంకా
ఓకే, నీ పేరు? అనూహ్య. అనూహ్య. చెప్పు, ఎప్పుడు మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పు. ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్స్ అయ్యాం సార్. అంటే బెస్ట్ షేరింగ్స్, ఏదైనా ఫీలింగ్స్ అన్నీ ఉంటే ఎమోషనల్గా తీసుకుంటారు సార్. Okay. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే, ఇంకేం నచ్చిన క్వాలిటీస్? అంటే మామూలు సరదాగా ఉంటాం కదా సార్ అందరితో. ఇంకా ఓకే, వెరీ గుడ్. నీ పేరు? మహేష్. అమ్మా మహి. మహి. ముందు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? భవ్య సార్. భవ్య. ఎక్కడ భవ్య? హరిత సార్. హరిత రావాలి. ఓకే, వెరీ గుడ్. భవ్య. ప్రసన్న సార్. ప్రసన్న, వెల్కమ్. నీ పేరు? హరిత. హరిత. చెప్పేసి వెళ్ళిపోతున్నా, పని అయిపోయిందా? రా, మీ ఫ్రెండ్ గురించి చెప్పు. ఎందుకు నీ పేరు చెప్పింది చెప్పు. మంచిది కాబట్టి చెప్పింది సార్. ఓకే, చెప్పు, నువ్వు చెప్పు. ఏం నచ్చింది మీ బెస్ట్ ఫ్రెండ్ల క్వాలిటీస్? ఏం కావాలని అడిగినా వెంటనే చేస్తుంది సార్. ఓకే. ఏమన్నా షేర్ చేసుకుంటుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. పేరు? నిఖిత సార్. నిఖిత, చెప్పు నీ ఏంటి ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అసలు? అన్నిట్లోనూ హెల్పింగ్ నేచర్ ఉండాలి సార్. ఫ్రెండ్స్ అన్నాక అన్నిట్లోనూ హెల్పింగ్ నేచర్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది. పేరెంట్స్ తర్వాత వాళ్ళే సార్ ఇంకా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అనూష సార్. చెప్పు, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్పా? అదో షిప్పా? ఏంటి చెప్పు. పేరెంట్స్ తర్వాత వాళ్ళే సార్. హ్యాపీనెస్ అయినా ఇంకా వాళ్ళే కదా సార్. కలిసి చదువుకుంటాం సార్. కలిసి చదువుకుంటారు. ఇంకా ఏముండాలి ఫ్రెండ్ అంటే? ఏం క్వాలిటీస్ ఉండాలి? బ్యాడ్జియా? అవును సార్. మీరు అనూహ్య, కావ్యశ్రీ, తేజస్విని, దేవకన్ తను ఓకే, మీ హ్యాండ్ బ్యాడ్ బదులు ఇలా పెట్టుకున్నారా? బ్యాగ్ చేసాం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది. ఎవరో ఎంతమంది గ్రూపు? మేము మొత్తం 8 మెంబర్స్ సార్. మీ అందరూనా? ఓకే, ఎలా కనిపిస్తుంది మీకు ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్ అనేది ది బెస్ట్ వరల్డ్ సార్ ఈ ప్రపంచంలో. అసలు అమ్మ నాన్న తర్వాత వాళ్ళే మన పేరెంట్స్తో ఎంత అయితే షేర్ చేసుకోగలమో దానికంటే 100 రెట్లు వీళ్ళతో షేర్ చేసుకోగలం సార్. ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా మనం ఫ్రెండ్స్తోనే ఓన్లీ షేర్ చేసుకోగలం. ఎందుకంటే ఏదైనా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటేనే కదా సార్ దాంట్లో తెలుస్తుంది మనకి ఎంత అని ఏంటి అని వాళ్ళకి. అంతే సార్. ఓకే, ఎలాగ హెల్ప్ అయ్యారు మీకు ఫ్రెండ్స్? నా ఫ్రెండ్స్ అయితే నాకు చాలాసార్లు హెల్ప్ చేశారు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తున్నారా? పేరు చెప్పు. శ్రవంతి సార్. ఎక్కడ, ఏ క్లాస్లో? చైతన్య కాలేజ్ సార్. ఏ క్లాస్ ఫ్రెండ్స్ మీరు వాళ్ళు? మేము 6th నుంచి సార్. మేమందరం తిన 6th నుంచి సార్. తిన కూడా నాకు మేమందరం బెస్ట్ ఫ్రెండ్సే సార్. ఓకే, ఇంకా టచ్లో ఉందా తను? ఇంకా టచ్లోనే ఉంది సార్. ఓకే, అలాగే మీరు టచ్లో అలాగే ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మరి ఇప్పుడు సిఈసి బాయ్స్ ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారో విందాం. నీ పేరు? జోసఫ్ సార్. జోసఫ్. జోసఫ్. చెప్పమ్మా, ఫ్రెండ్షిప్ అంటే మీకు నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏం లేదు సార్, మనతో వచ్చేవాడే ఫ్రెండ్ సార్. మనతో అన్ని విషయాల్లో వచ్చేవాడే ఫ్రెండ్. మనతో అన్ని చోట్ల వచ్చేవాడు, అన్ని షేర్ చేసుకునేవాడే ఫ్రెండ్స్. అన్ని షేర్ చేసుకునే వాళ్ళ ఫ్రెండ్స్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. కార్తిక్ సార్. చెప్పు, ఫ్రెండ్షిప్ అంటే? ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళు మనకే బాగా నచ్చిన వాళ్ళు తర్వాత ఎప్పుడు మనతో ఉండేవాళ్ళు సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. వెంకటేష్. ఫ్రెండ్షిప్ అంటే మనతో ప్రతి సెకండ్, ప్రతి నిమిషం కూడా మనకి తోడు ఉంటారు సార్. ఏ కష్టంలో ఉన్నా మనల్ని ఆపదలో ఆదుకుంటారు సార్. వాళ్ళే ఫ్రెండ్స్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నా పేరు సూర్య. సూర్య అంటే మేమందరం కలిసి చేస్తాం ఏదైనా పని. ఫ్రెండ్స్ అంటే అది. ఓకే, వెరీ గుడ్. రాకేష్. రాకేష్, చెప్పు. మన విషయాలన్నీ తెలుసుకుంటారు సార్. మీ విషయాలన్నీ షేర్ చేసుకోవచ్చు. శామ్యుల్ సార్. శామ్యుల్. ఫ్రెండ్స్ అంటే మంచి విషయాల్లో కాకుండా ఏదో వేస్తాం ఆ విషయాల్లో షేర్ చేసుకునేవారు ఫ్రెండ్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. హర్ష సార్. అంటే మన పర్సనల్ విషయాలు అన్నీ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు చెప్పుకోగలగాలి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. విజయ్ కుమార్ సార్. విజయ్ కుమార్. ఎస్ సార్. ఫ్రెండ్స్ అంటే కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ మనం కలిసి ఉండాలి, అదే ఫ్రెండ్స్. ఎప్పుడు? అక్బర్ సార్. నా పేరు అక్బర్ సార్. ఫ్రెండ్స్ అంటే ఒక ఎమోషనల్ సార్. అన్ని విషయాలు పంచుకుంటా, అన్నీ షేర్ చేసుకుంటాం. కుట్టినా తిట్టినా కలుసుకొని అనుకుంటాం. అన్నింటిలో ఉండేవాడు ఫ్రెండ్స్ సార్. ఓకే, వెరీ గుడ్. శ్రీరామ్ సార్. శ్రీరామ్. ఫ్రెండ్షిప్ అంటే మనం పడినప్పుడు లేపేవాడు ఫ్రెండ్స్ సార్. బెస్ట్ ఫ్రెండ్ అంటే మనం పడినా మనం చూసి నవ్వేవాడు బెస్ట్ ఫ్రెండ్. ఓకే, పడ్డప్పుడు లేపేవాడు బెస్ట్ ఫ్రెండ్ అంట. పడ్డా నవ్వకుండా లేపి సపోర్ట్ చేయాలి. ఓకే, రామ్సే సార్.
రామా రామ్ సాయి రామ్ సాయి. సంతోషంలోనే కాదు కష్టాల్లో కూడా తోడుండేవాడు బెస్ట్ ఫ్రెండ్. సంతోషంలోనే కాదు కష్టాల్లో కూడా తోడుండేవాడు బెస్ట్ ఫ్రెండ్. ఓకే, వెరీ గుడ్. మీ పేరు? చింటూ సార్. ఫ్రెండ్ అంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా అడిగితే చెప్పుకుంటే హెల్ప్ చేసేవాడు ఫ్రెండ్స్. ఇంకేమైనా మాట్లాడాలా? నాకు తెలుసు. ఓకే. ఫ్రెండ్ మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆడితో చెప్పుకుంటే హెల్ప్ చేసేవాడు ఫ్రెండ్స్. ఓకే, మనకు హెల్ప్ చేసేవాళ్ళు తేజ సార్. ఫ్రెండ్ అంటే ప్రతి విషయం షేర్ చేసుకోవచ్చు. ప్రతి విషయం షేర్ చేసుకోవచ్చు కదా. మరి ఇంటర్ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళ అభిప్రాయాలను తెలిపారు. మరి మరొక కాలేజీలో మరొక క్లాస్లో మరో విద్యార్థులతో మరి మాట్లాడదాం. ఎంపీసీలో ఉన్నాం. మరి ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. పేరు పేరు లావణ్య సార్. లావణ్య. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? పావని. పావని. నా పేరు పావని సార్. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా లావణ్య సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు? 6th నుంచి ఫ్రెండ్స్. 6th నుంచి ఫ్రెండ్సా? Yes, sir. ఎక్కడ చదువుకున్నారు 6th నుంచి? కేవీఆర్ హై స్కూల్. ఎక్కడ ఏ ఊరు? ఈ ఊరే సార్, టీపీసీ. ఎలా మీకు మీ ఫ్రెండ్లో నచ్చిన క్వాలిటీ ఏంటి? అంటే ఇష్టం సార్, ఏది అడిగినా సరే చేస్తారు. ఓకే. మీ పేరు? అమృత. అమృత. ఏంటి బాగా ఎలాగా రైటింగ్ చాలా బాగుంది. ఏంటి ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్షిప్ అంటే ఏంటి చెప్పాలి? నాకు ఫ్రెండ్స్ లేరా? వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఏమో తెలీదా? ఫ్రెండేనా? మీ ఫ్రెండేనా? ఇప్పుడు కొత్తగా చేరారా? ఫ్రెండ్షిప్ చేసుకోవాలా? ఓకే, నీకు ఎటువంటి క్వాలిటీస్ కావాలి ఫ్రెండ్షిప్ చేయాలంటే? ముఖ్యంగా హానెస్ట్గా ఉండాలి. వాళ్ళు భయపడతా ఉండకూడదు. హానెస్ట్గా ఉండాలి అంతే. మరి 10th వరకు ఎక్కడ చదివా? పరంజ్యోతి. పరంజ్యోతిలో. మరి అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ క్యాథరిన్. ఓకే, అంతే. తను ఎక్కడ జాయిన్ అయింది? పాలిటెక్నిక్ జాయిన్ అవ్వలేదు ఇంకా. మిస్ అయ్యా మీ ఫ్రెండ్ని? ఓకే, మరి ఫ్రెండ్షిప్ డే రోజు కలుసుకుంటావా? చర్చ్లో కలిసి. వెరీ గుడ్ వెరీ గుడ్. నీ పేరు? ప్రసన్న. ప్రసన్న. నీ పేరు? వర్షిణి సార్. అక్షయ. సత్య. సోని సుప్రియ. సోని సుప్రియ. సోని సుప్రియ. ఓకే, వెరీ గుడ్. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ అనేది ఒక లవ్ అండ్ ఎఫెక్షన్. ఫ్రెండ్షిప్లో కేరింగ్ ఇంకా అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. మన పేరెంట్స్ తర్వాత మనం ఎక్కువ షేర్ చేసుకునేది ఫ్రెండ్స్ దగ్గరే. లైఫ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అంటే ఫ్రెండ్స్ సార్. మన లైఫ్లో వన్ ఆఫ్ ది పార్ట్. ఓకే, వెరీ గుడ్. ఎదుటి వాళ్ళ దగ్గర మనం ఏది ఆశించకుండా చేసేది ఫ్రెండ్షిప్ ఒకటే సార్. ఫ్రెండ్ ఆపదలో ఆదుకోవాలి సార్. అన్ని వేళ తోడుండాలి. ఇవాళ ఎవరన్నా ఆదుకున్నావా? టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆదుకుంటాం. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఫ్రెండ్షిప్ ఇస్ ద గ్రేట్ మూమెంట్ సార్ ఫర్ ఎవ్రీ లైఫ్. ఫ్రెండ్షిప్ ఇస్ ద గ్రేట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. పార్ట్ ఆఫ్ ది లైఫ్. వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రభాస్. ఓకే, వెరీ గుడ్, సూపర్. ప్రభాస్, చెప్పు. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ అంటే ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇంకా మనకి సహాయం గట్రా చేయాల్సిన ఫ్రెండ్స్ కావాలి కాబట్టి ఫ్రెండ్షిప్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఏం పేరు? సందీప్. సందీప్. ఏంటి అంత సైలెంట్గా? మేమేదో పనులు అందరితో మాట్లాడుతుంటే మమ్మల్ని పట్టించుకోవట్లే. సర్దుకుంటున్నావా? ఓకే, ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ డే సార్. ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ డే సార్. ఫ్రెండ్షిప్ డే సార్. ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్షిప్ డే. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు సార్. నీ పేర్లు చెప్పు. అనిల్, ప్రభాస్, రవి. నీ పేరు? రవితేజ. రవితేజ. ఏంటి ప్రభాస్, రవితేజ, నువ్వేంటి పవన్ కళ్యాణా? సందీపా? సార్ సందీప్ ఎవరో ఉన్నారా? ఓకే, ఉన్నారు కదా. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పు, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ అంటే స్నేహానికి ఉన్న స్నేహబంధం సార్. ఊరు మీది? అలంపురం. ఇంతకుముందు నీకు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. పేరు చెప్పు. రాహుల్ సార్, నిహాల్ సార్. వాళ్ళు ఎక్కడ జాయిన్ అయ్యారు? వాళ్ళు వేరే కాలేజ్ సార్. మిస్ అవుతున్నారా బాగా ఫ్రెండ్స్ని? ఓకే, నీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఏంటి? సాయి, హేమంత్ సార్ బాగా బెస్ట్ ఫ్రెండ్స్ సార్. టచ్లో ఉన్నారా? టచ్లో ఉన్నారు. ఫ్రెండ్షిప్ డే బాగా చేసుకుంటాం సార్. ఓకే. పేరు? సుజిత్. ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? నాయుడు ఉన్నారు సార్.
ఏంటి ఫ్రెండ్ వదిలేసి వెనకాల కూర్చున్నావు? అంటే ప్లేస్ చాలేదని వెనక్కి వెళ్ళిపోయింది లేదు సరిపోయింది, జంప్ అయిపోవు కదా సార్. మేము వచ్చాక వెళ్ళిపోవు కదా. కాదు సార్, వెనక ఫస్ట్ నేను వెనక్కి. మరి ఈ ప్లేస్ ఎవరిది? ప్లేస్ ఇక్కడ డైలీ కూర్చొని వాళ్ళం వెనక్కి ముగ్గురు వెళ్ళిపోయాం సార్. అలా చూడు ఒంట్లో బాగాలేదంటే ఫ్రెండ్ వదిలేసి అలా వెళ్ళిపోవచ్చా? చెప్తాను సార్, సజెషన్స్ ఇస్తాం కదా సార్. ఏం ఇచ్చావు? బాగున్నాను అసలు కాలేజీకి ఎందుకు రావాలి సార్ అలాంటప్పుడు. మా ఇవి ఎక్కడ చదువుతా అంతవరకు? 10th వరకు సంజీవ్ నగర్ సార్. సంజయ్ చదువు. ఓకే, ఎక్కడ ఏమన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? సంజీవ్ నగర్లో ఎవరు లేరు సార్. ఓకే, ఇప్పుడంతా మంచి ఫ్రెండ్స్ దొరికారా నీకు? దొరికారు. హ్యాపీయా? నీ పేరు? ఝాన్సీ భవాని. ఝాన్సీ భవాని. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్? అక్షయ్ కీర్తి అండ్ రమ్య అండ్ దేవి. రమ్య అండ్ దేవి. ఓకే, రమ్య అండ్ దేవి రండి, ఇలా రండి. ఓకే, ఎలాగే మీకు ఇంతకుముందు ఇప్పుడే వచ్చాక ఇంటర్కి వచ్చాక ఫ్రెండ్సా? అంతకుముందు కూడా ఫ్రెండ్స్? ఇంటర్కి వచ్చాక వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. స్కూల్లో అయితే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం కాబట్టి బెస్ట్ ఫ్రెండ్. ఓకే, స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరున్నారు? అక్షయ్ కీర్తి. వాళ్ళు ఏం చదువుతున్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? తను గోయింకా కాలేజ్లో చదువుతుంది, బైపీసీ చదువుతుంది. ఓకే, వీళ్ళలో నీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఎప్పుడు హ్యాపీగా ఉంచుతారు, ఎటువంటి గొడవలు గట్టా పెట్టుకోరు. ఓకే, నీకు తనలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఫ్రెండ్స్ బెస్ట్ యాక్టివ్గా ఉంటుంది సార్. యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు సార్. ఓకే, బాగా చదువుకుంటారా అందరూ? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఐశ్వర్య, ఎక్కడి నుంచి ఏ స్కూల్లో చదువుకుని వచ్చావు? సంజీవ్ నగర్ హై స్కూల్. హై స్కూల్లో. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి ఏంటి చెప్పు? సంజీవ్ నగర్ స్కూల్ అయితే బ్రష్ ఫ్రెండ్ ఆసియా వర్ష అనేవాళ్ళు ఉండేవారు సార్. ఫ్రెండ్షిప్ అంటే స్వార్థం లేకుండా ఎక్కడున్నా సరే ఫ్రెండ్గానే ఉండాలి సార్. అది ఓకే, బాగా ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ దొరికారు ఇక్కడ? వింత ఎక్కడ దొరకాలి? ఏం పేరు? వింత సార్. వినుత. వెంకట దుర్గ. నీ పేరు? నాగమణి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం జిఎంఆర్ శ్రీ వాసవి జిఎంఆర్ కాలేజ్ దగ్గర ఉన్నాం, జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ దగ్గర. మరి వాళ్ళ పిల్లల్ని కూడా అడిగి స్టూడెంట్స్ని ఎలాగ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి వాళ్ళ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. రోషిని. రోషిని. ఓకే, నీ పేరు? మేఘనా సార్. మేఘన. భవానీ. 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 క్రీతి సార్. కృతి. సార్. సాత్విక. చెప్పు, ఫ్రెండ్షిప్ అంటే ఏం చెప్పు? ఫ్రెండ్షిప్ అండ్ ట్రస్ట్ మై ఫ్రెండ్స్ సార్. గట్టిగా చెప్పాలి. గుడ్ రిలేషన్షిప్ అండ్ ట్రస్ట్ మై ఫ్రెండ్స్. తెలుగులో చెప్పచ్చు. అంత ఫ్రీగా ఉంటాము, మన ఫ్రెండ్స్తో కూడా అంత ఫ్రీగా ఉంటాం సార్. కొంతమందితో సరదాలుగా ఉంటాం, కానీ కొంతమందితోనే అన్నీ షేర్ చేసుకోగలం. పేరెంట్స్తో చెప్పుకోలేని కూడా వాళ్ళతో చెప్పుకోగలం. వెరీ గుడ్ వెరీ గుడ్. అలాగే అటువంటి చెప్పాలి. ఇంకా ఏమనిపిస్తుంది? చాలా ఎంజాయ్ చేయగలం అనుకుంటాం, కానీ వాళ్ళతో ఎంత ఫ్రీగా ఉంటామంటే చాలా హ్యాపీగా కూడా ఉంటాం. ఉన్నారా అటువంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారా? ఉన్నారు సార్. ఓకే, వెరీ గుడ్. చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్. నాకు ఇప్పటికీ డిగ్రీకి కూడా ఉన్నారు సార్. అలా అప్పటి నుంచి డిగ్రీ కంటిన్యూ అవుతున్నారు? స్కూల్ మేట్స్ నుంచి ఉన్నారు సార్. ఉన్నారు సార్, వేరే క్లాస్లో. వేరే క్లాస్లో ఉన్నారు. ఎప్పుడు ఏ క్లాస్ నుంచి మీరు ఫ్రెండ్స్? నేనైతే 7th నుంచి ఉన్నాను సార్, బట్ ఎల్కేజీ నుంచి కూడా ఉన్నాను సార్. నాకు ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ కంటిన్యూ అవుతున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి ఎలా అనిపిస్తుంది మీకు? డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారు, ఇంకా ఎలా అనిపిస్తుంది? అసలు ఎప్పుడైనా హెల్ప్ అయ్యారా? ప్రతి దాంట్లోనే హెల్ప్గానే ఉంటారు సార్. నాకు ప్రతి విషయంలోనూ హెల్ప్గానే ఉంటారు సార్. ఎందుట్లో అయినా సరే తోడుకుంటారు సార్. ఎవరైనా మనని ఆపోజిట్గా నెగిటివ్గా చూస్తే మనకి హెల్ప్ చేస్తారు సార్. అది పాజిటివ్గా థింక్ చేయి నువ్వు అని చెప్పేసి మనకి సపోర్ట్ ఇస్తారు సార్. ఏం నేర్చుకున్నావు ఫ్రెండ్షిప్లో? వాళ్ళ క్వాలిటీస్ ఏమి నచ్చినాయి? ఎంజాయ్మెంట్ అవన్నీ పక్కన పెడితే నమ్మకంగా ఎలా ఉండాలి, ఎలా హ్యాపీగా ఎలా ఉండాలి, బాధల్ని గట్ట పక్కన పెట్టి హ్యాపీగా ఉండడం నేర్చుకున్నాను సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పండి సార్. భవానీ. సుధా భవానీ. భవానీ. రాజ్ కుమారి సార్. పావని. శాంతి. చెప్తారా ఫ్రెండ్షిప్ గురించి? ఫ్రెండ్స్ అయినా మీ అందరూ? బ్యాచ్. నీ పేరు? సూర్యవతి సార్. సూర్యవతి. శ్రావణి సార్. శ్రావణి. దివ్య.
అనుష ఓకే చెప్పు. Friends is a good relationship. They motivate our problems. They motivate hard work. I follow my friends. Definitely, I got good marks. Really, I enjoy the good marks in intermediate. I enjoy my friends. Not enjoyment is not playing. In hard work I enjoy with my friends. My sir was happy that good marks in intermediate. That's ఓకే వెరీ గుడ్. చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారా నీకు ఎవరన్నా? there sir. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ లేదు సార్, వేరే కాలేజ్లో ఉన్నారు. కాలేజీలో ఉన్నారు. ఎవరి పేర్లు చెప్పు. లలితేరని, లలిత, లావణ్య. ఏ క్లాస్లో ఫ్రెండ్స్? 8th క్లాస్. 8th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. ఓకే ఓకే. పేరు? మల్లికా సార్. మల్లిక. సింధు సార్. సింధు. చెప్పమ్మా ఫ్రెండ్షిప్ అంటే ఏం చెప్పు. గుడ్ రిలేషన్షిప్ సార్. ఓకే. వాళ్ళ నుంచి ఏమైనా ఒక కొత్త విషయం నేర్చుకోగలుగుతాం సార్. ఓకే వెరీ గుడ్ అలా ఉపయోగపడ్డారా ఫ్రెండ్స్ ఏమైనా? ఓకే వెరీ గుడ్ పేరు? మధు సార్. మధు. సాయి లక్ష్మి సార్. లోకేశ్వరి సార్. సాయి లలిత సార్. అంజలి సార్. అంజలి. ఓకే చెప్పండి ఎవరు మాట్లాడతారు ఫ్రెండ్షిప్ గురించి? వెరీ గుడ్. ఏం చెప్పని అడగండి. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఇలాగా మీకు ఎలా అనిపిస్తుంది? ఫ్రెండ్షిప్ డే ఎలా చేసుకోవాలనుకుంటున్నారు? అంటే ఫ్రెండ్షిప్ డే అంటే మా ఫ్రెండ్ లేడు సార్, ఒక అబ్బాయి అనమాట, బెస్టీ అనమాట. నేమ్ వచ్చేసి సాల్మన్. ఆ అబ్బాయిని చాలా మిస్ అవుతున్నాను. ఆ అబ్బాయి బెస్టీ అనమాట. ఓకే. ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు? ఇక్కడ ఈ అమ్మాయి ఉంది సార్. ఇంటర్. పేరు? లోకేశ్వరి సార్. ఓకే. ఎలా ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ అంటే ట్రూ రిలేషన్షిప్ సార్. ట్రూ రిలేషన్షిప్. ఓకే. పేరు? భరత్. నా పేరు భరత్. తేజ. సూర్య. సంతోష్. ఓకే వెరీ గుడ్ చెప్పండి ఫ్రెండ్షిప్ అంటే ఎలాగే మీకు ఎలా అనిపిస్తుంది? ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి? ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? మీట్ ఫర్ గుడ్ ఫ్రెండ్స్ అలా మంచిగా అందరు కలిసిమెలిసి ఉన్న ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? కలిసిగా ఉండాలి ఫ్రెండ్స్ అంటే. ఓకే. కలిసిమెలిసి ఉండాలి. ఓకే. రవిశంకర్. కిరణ్. చెప్పు ఎలాగా ఫ్రెండ్షిప్ అంటే ఎలాగా? ఫ్రెండ్షిప్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే వెరీ గుడ్ జగదీష్ కుమార్. లోకేష్. శాండీ. పవన్. చెప్పు ఫ్రెండ్షిప్ అంటే ఒక మంచి బాండింగ్, కమెండ్, అండర్స్టాండింగ్ ఉండలేదు. ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నారా? ఎలా చేసుకుందాం అంటే నార్మల్ చెప్పరా? ఫ్రెండ్ అనేవాడు మనం చదువుతున్నప్పుడు కూడా మనల్ని కూడా మోటివేట్ చేయాలి అలా చదవడానికి. అందుకని మనల్ని పాడు చేయకుండా ఇద్దరు బాగా చదువుకొని లైఫ్లో బాగా ఎదగడానికి ఉండేవాడే ఫ్రెండ్. ఓకే వెరీ గుడ్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళని కూడా అడిగి మాట్లాడదాం. ఈ పేరు? కనక మహాలక్ష్మి. పేరు? వర్ష. మేఘన. సల్మా సార్. సల్మా. రేణుకా సార్. జ్యోతిక సార్. నవ్యశ్రీ. కళ్యాణి. లావణ్య సార్. మహిమా శాంతి. మౌనిక సార్. సాయి లక్ష్మి. ఓకే. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ డే తెలుసు కదా, చేసుకుంటారు కదా. ఏంటి ఎలాగా మీకు ఫ్రెండ్షిప్ అంటే ఎలాగా ఏంటి? ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? ఎమోషనల్ బాండింగ్ బాండింగ్ సార్ ఫ్రెండ్షిప్ అంటే. ఎమోషనల్ బాండింగ్ ఫ్రెండ్షిప్ అంటే. ఎస్. అంటే ఏమీ మనసులో ఏమీ లేకుండా ప్యూర్గా ఉంటారు ఫ్రెండ్స్ అనేసి. ఉన్నారా అటువంటి ఫ్రెండ్స్? ఉన్నారా? ఆబ్వియస్లీ అంటారు సార్ ఖచ్చితంగా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఉన్నారు సార్. చిన్నప్పుడు అందరం ఫ్రెండ్స్ సార్. అందరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సేనా? మేము ఇప్పుడు అందరం కలిసింది అందరం
కొత్తగా కలిసాం సార్, కానీ ఒక్క రోజులోనే అందరం కలిసిపోయి బాగుంటున్నాం సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎలాగా ఎటువంటి క్వాలిటీస్ మీకు నచ్చినాయి? ఫ్రెండ్స్లోనే సార్. క్వాలిటీస్ అంటే ఏమోంది సార్, బాగా మాట్లాడడం అదే కదా సార్ కావాల్సింది ఈ రోజుల్లో. ఏమోంది సార్, బాగా మాట్లాడి బాగా చెయ్యాలి అంతే సార్. ఓకే, ఎటువంటి సలహాలు అవి ఇస్తుంటారా? ఉన్నారు సార్, ఒకరికి అర్థం కాకపోతే ఒకరు ఎడ్యుకేషన్లో ఏమోంది సార్, ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పుకోవడం. పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకునే ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు సార్. అంటే ఏమున్నా ఫ్రీగా ఉండాలి, ఫ్రెండ్స్ తోటే కదా సార్ అన్నీ షేర్ చేసుకుంటాం. కామన్గా అంటే కొన్ని పేరెంట్స్ దగ్గర చెప్పుకుంటాం, కొన్ని కొన్ని మదర్ దగ్గర, కొన్ని ఫాదర్ దగ్గర, కానీ అన్నీ కామన్గా షేర్ చేసుకునేది ఫ్రెండ్ దగ్గర సార్. అలాగా షేర్ చేసుకున్న ఫ్రెండ్స్ మీకు దొరికారు, మరి అటువంటి ఫ్రెండ్స్లో మీరు కూడా అలా ఉంటారా? అంటే అలా వాళ్ళు చెప్తారా అన్నీ? చెప్తారు సార్, ఖచ్చితంగా చెప్తారు. ఏం చెప్తుంటారు ఫ్రెండ్స్? ఏం చెప్తారు సార్, ఇది రైట్ ఇది రాంగ్, ఈ వేలో వెళ్తే నీ లైఫ్ బాగుంటుంది, ఈ వేలో వెళ్తే పాడైపోతా అని చెప్తారు. ఓకే, వెరీ గుడ్ వెరీ. Friendship is a gold coin, sir. ఫ్రెండ్షిప్ Is a gold coin. గోల్డ్ కాయిన్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అంతే సార్. అంతేనా? ఓకే, వెరీ గుడ్. చెప్పు. బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ లైక్ ఏ మిర్రర్ సార్. మిర్రర్ డజంట్ లైస్, అంతే సార్, అంతే సార్. ఎక్కడ ఇప్పుడు మీరు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, ఇంటర్ ఎక్కడ? 10th క్లాస్ దాకా ఎక్కడ? 10th క్లాస్ వరకు మాది మిలిటరీ మాధవరం సార్, జడ్పీ హై స్కూల్ సార్ మేము చదివింది. మరి మిలిటరీ మాధవరం అంటే ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో, అక్కడ బ్లడ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి చూడండి, మరి మీరు కూడాను. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పు. మిలిటరీ మాధవరం సార్ మాది. అప్పుడు జడ్పీలో చదివాం సార్ మేము అంటే ఫస్ట్ 5th to 10th. తర్వాత ఆ ఊర్లోనే కాలేజ్ సార్, జీజేసి మాధవరం. తర్వాత ఇప్పుడే ఊరు దాటి వేరే ఊరు వచ్చి ఇక్కడ చదువుకోవడానికి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ గుడి వచ్చి చదువుకోవడానికి, వచ్చి వెళ్ళడానికి? ఎలా భయంగా ఉందా, ధైర్యంగా ఎలాగా? ధైర్యం ఆబ్వియస్లీ మిలిటరీ మాధవరం బ్లడ్లోనే ఉంది సార్, అసలు భయం ఫియర్ అసలు అదేమి లేదు సార్. కానీ ఇక్కడికి వచ్చాక ఏంటంటే వేరు వేరు ఊర్లు వాళ్ళు, అక్కడ ఉన్నంతసేపు ఓన్లీ మా మిలిటరీ మాధవరం సరౌండింగ్స్ ఊర్లతోనే మేము కొంచెం ప్యాచప్ అయ్యి బాగానే ఉండేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చాక వేరు వేరు ఊర్లు, చాలా ఊర్లు కలిసి వచ్చిన మూల బాగుంది సార్. ఓకే, బాగుంది. మరి మీ ఫ్యామిలీలో ఎవరైనా మిలిటరీలో ఉన్నారా? మా పెద్దనాన్న, మా తాతయ్య, మా తాతయ్య, మా మావయ్య, మా బావగారు అందరూ మిలిటరీయే సార్. అందరూ మిలిటరీ. వాళ్ళు వచ్చినప్పుడు ఎలాగ మీరు వెల్కమ్ చెప్తారు వాళ్ళకి? మా మావయ్య అయితే సరే అక్కడే చనిపోయారు. మా మావయ్య, మా తాతయ్య మా వార్లో ఉన్నారు. మా తాతయ్యకి బుల్లెట్ తగిలింది అనమాట, ఇలాగా. అబ్బో, ఓకే. ఆన్మల్ ఉంటుంది సార్. ఉంటారా ఇప్పుడు? ఎక్కడ ఉన్నారా? ఉన్నారు సార్, చాలామంది. మా అన్నయ్య రిలేటివ్స్ చాలామంది ఆర్మీలో ఉన్నారు సార్. నీకు కూడా ఏమైనా మిలిటరీకి వెళ్ళి అదే సార్, ఆర్మీకి వెళ్ళాలి. అబ్బో, వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి, మరి ఫ్యూచర్లో మన దేశాన్ని కాపాడే వీర వనితను మన కళ్ళ ముందు మనకి కనిపిస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆర్మీకి వెళ్ళాలి సార్, అదే గోల్. వెరీ గుడ్ వెరీ గుడ్. తప్పకుండా నీ గోల్ నెరవేరాలని మా టీసీసీ నుంచి కూడా కోరుకుంటున్నాం. ఓకేనా? Happy Friendship Day.